హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు టిఎల్జీ స్టడీస్. ఈరోజైతే ఇంకొక ఉద్యోగ నోటిఫికేషన్ తోడైతే రావడం జరిగింది. అంటే టెంపరీ బేసిస్లో కొన్ని లెక్చరర్ పోస్టులు అయితే ఇక్కడ పడడం జరిగింది. ఏంటిదన్న ఎక్కడ అని అంటే అది రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ మహబూబ్ నగర్ RGUKT. అంటే ఇక్కడ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ మహబూబ్ నగర్ లో అయితే మనకైతే ఒక నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది. అదే గెస్ట్ ఫ్యాకల్టీ అండ్ గెస్ట్ ల్యాబొరేటరీ స్టాఫ్. మరి ఎక్కడ ఇది? మహబూబ్ నగర్ లో. అదే ట్రిపుల్ ఐటీ అనమాట. ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి కాలేజెస్ అనమాట. మహబూబ్ నగర్ లో గెస్ట్ ఫ్యాకల్టీ అండ్ గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పొజిషన్స్ అనేటువంటివి ఖాళీగా ఉన్నాయనేటువంటి ఒక నోటిఫికేషన్ అయితే రావడము జరిగింది. అది ప్యూర్లీ టెంపరీ బేసిస్ గెస్ట్ ఫ్యాకల్టీ. ఎవరైతే మరి తగినటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు 31వ తారీఖు నాడు, అంటే జూలై 31వ తారీఖు నాడు 10 గంటలకు ఈ బాసరా క్యాంపస్ అంటే ట్రిపుల్ ఐటీ బాసరా క్యాంపస్ లో ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాలి. మీ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికెట్లను తీసుకొని అటెండ్ కావాల్సినటువంటి అవసరము ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే. మరి ఇక్కడ డిపార్ట్మెంట్ ఏమేమి పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోసైన్స్, ఇంగ్లీషు, తెలుగు అండ్ సాంస్క్రిట్. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోసైన్స్, ఇంగ్లీషు, తెలుగు అండ్ సాంస్క్రిట్. ఇది గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి. మరి క్వాలిఫికేషన్స్ ఏంది అని అంటే 55% మార్కులు ఉండాలి. దేంట్లో? పీజీ లెవెల్లో. SC, ST అండ్ PH వాళ్ళకైతే మాత్రం 50% ఉండాలి. పీజీతో పాటు ఇంకా ఏమైనా కలిగి ఉండాలి అని అంటే నెట్ కానీ, సెట్ కానీ, స్లెట్ కానీ, సెట్ కానీ, PhD. స్లెట్ అన్నా సెట్ అన్నా ఒకటే. స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటిది ఇంతకుముందు ఉండేది. దాన్ని తీసేసి ఏమన్నారంటే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్గా మార్చారు. అంటే PhD అంటే నెట్ కానీ, సెట్ కానీ, PhD కానీ ఉండాలి. పీజీలో ఎంత పర్సెంటేజ్ ఉండాలి? 55% పీజీలో ఉండాలి. SC, ST, PH వాళ్ళకైతే మాత్రము 50%. పీజీలో 55%, SC లేదా ST లేదా PH వాళ్ళకి ఎంత ఉండాలంటే 50% ఉండాలి. ప్లస్ నెట్ కానీ, సెట్ కానీ, PhD కానీ ఉండాలి. మరి ఇక్కడ 55 మార్క్స్ అనేటువంటిది మరి కొంతమందికి పీజీలో పాయింట్స్ అనేటువంటిది ఉంటుంది. ఆ పాయింట్స్ ప్రకారం ఆ పర్సెంటేజ్ అనేటువంటిది మనమైతే లెక్క చూసుకోవాలి. ఇంకొకటి ఏమన్నాడు అని అంటే మరి ఇక్కడ 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్పడము జరిగింది. మరి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పీజీతో పాటు ఎవరైతే PhD కలిగి ఉంటారో, పీజీతో పాటు PhD కలిగి ఉంటారో వాళ్ళకి శాలరీ ఎంత అంటే 37,000 రూపాయలు శాలరీ. ఒకవేళ పీజీ ప్లస్ నెట్ కానీ, సెట్ కానీ ఉంటే వాళ్ళకు 35,000 శాలరీ. ఓన్లీ పీజీనే ఉందనుకోండి వాళ్ళకు 33,000 శాలరీ. మరి నెట్ కానీ, సెట్ కానీ ఉండాలని అన్నారుగా సార్ అని అంటే నెట్ కానీ, సెట్ కానీ ఉంటేనే వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ నెట్ కానీ, సెట్ కానీ ఆ సబ్జెక్ట్లో ఎవరు రాలేదనుకోండి ఓన్లీ పీజీ తీసుకుంటారు. ఆ పీజీ ఓన్లీ పీజీ మాత్రం ఉంటే వాళ్ళకి శాలరీ మాత్రం 33,000 మాత్రము వస్తాయండి. ఓకే, ఇది మరి అదేవిధంగా మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీకి సంబంధించి ఎంటెక్ ఆర్ MER ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ లో ఉండాలి. ఎంటెక్ కానీ ఏదైనా ఉండాలి ఐటీకి సంబంధించినటువంటి సబ్జెక్టు. దీనికి నెట్, సెట్ అనేటువంటిది ఏమీ అడగలేదు. మన నాన్ టీచింగ్ స్టాఫ్ విషయానికి వచ్చినట్లయితే గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కావాలి. BSc కలిగి ఉండాలి. ఫస్ట్ క్లాస్ 60% BScలో కలిగి ఉండాలి. మరి ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో BScతో పాటు BScలో చదివి ఉండాలి. దాంతోపాటు PG ఇన్ ద రిలవెంట్ సబ్జెక్ట్ ఆర్ ప్రిఫర్డ్. అంటే పీజీ ఏ సబ్జెక్ట్ అయితే చేస్తున్నామో ఆ సబ్జెక్ట్ డిగ్రీలో కూడా ఉండాలి. అది BSc విత్ రిలవెంట్ సబ్జెక్ట్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. ఓకే, మరి ఇక్కడ గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కు 17,500 జీతం ఇస్తారు. గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్కి ఏమో 14,000
500. అంటే గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ కు ఓన్లీ బిఎస్సి ఉంటే సరిపోతుంది. బిఎస్సి ఉంటే సరిపోతుంది. ఇక్కడ కూడా బిఎస్సి విత్ కన్సర్న్ సబ్జెక్ట్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. క్యాండిడేట్స్ విత్ పీజీ ఇన్ ద రిలవెంట్ సబ్జెక్ట్స్ ఆర్ ప్రిఫర్డ్. అంటే పీజీలో ఆ రిలవెంట్ సబ్జెక్టు అంటే చదివినటువంటి వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఉందనుకోండి, పీజీ ఫిజిక్స్ చేసినాం అనుకోండి, డిగ్రీలో కూడా కలిగి ఉండాలి అనేటువంటిది ఇక్కడ తీసుకోవడం జరిగింది. 17,500 రూపాయలు జీతం ఇవ్వడము జరుగుతుంది. ఇక్కడ నెట్ కానీ సెట్ కానీ కలిగి ఉంటేనేమో 35,000, పీజీతో పాటు పిహెచ్డి కూడా ఉంటే 37,000, నెట్ కానీ సెట్ కానీ పిహెచ్డి కానీ ఏది లేకపోతే పీజీ మాత్రమే అంటే 33,000 రూపాయలు జీతం అనేటువంటిది ఇస్తున్నారు. మరి ఇక్కడ ఎక్కడ అటెండ్ కావాలి ఇంటర్వ్యూకి అని చూసినట్లయితే RGUKT బాసరా క్యాంపస్ లో అటెండ్ కావాలి. ఇది మరి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి RGUKT మహబూబ్ నగర్ బ్రాంచ్కు సంబంధించి ఇక్కడ పోస్టులు అయితే నియామకం అయితే జరుగుతూ ఉన్నది. ఎవరికైతే అర్హతలు ఉన్నాయో, ఎవరైతే ఈ అర్హతలు కలిగి ఉన్నారో అక్కడ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఓకేనా? అందరికీ మరి ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగం సాధించాలని కోరుతూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.